హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసం హోమ్ వ్లాగ్స్. రంజాన్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ రంజాన్ చాన్ ముబారక్. కొంచెం ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ రంజాన్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవినింగ్ వరకు వాటర్ అది తాగకుండా ఉంటారు కాబట్టి కొంచెం డీహైడ్రేషన్ సమస్యలు అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా 2 చిన్నపాటి డ్రింక్స్ అయితే ఈ రోజు చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం ఇలా పుదీనా ఆకులు వాష్ చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం తినే సోంపు, ఒక 2 యాలకులండి. ఇలా మనం స్వీట్స్లో వాటిలో యూజ్ చేస్తాం కదా పచ్చ యాలకులు. దాంతోపాటుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు, తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మిక్చర్ని కొంచెం గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మొత్తాన్ని ఇప్పుడైతే మిక్సీ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. మీ అవసరాన్ని బట్టి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా జ్యూస్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంత క్వాంటిటీ జ్యూస్ కోసం అయితే ఒక 4 నుంచి 5 టీ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టిన సబ్జా గింజలు, వీటిని కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని బాగా ఒక అరగంట సేపు అయితే నాననివ్వాలి. బాగా అంత నానకుండా అయితే యాడ్ చేయకూడదు. నేనైతే ఒక అరగంట ముందే కొంచెం వాటర్ వేసేసుకుని నానబెట్టేశాను. తర్వాత ఇందులోకి ఒక సగం నిమ్మ చెక్క సీడ్స్ అయితే తీసేసి ఇందులోకి అయితే పిండేసుకుంటున్నాను. ఈ జ్యూస్లోకి మీరు చక్కెరకి బదులుగా చక్కెరని రీప్లేస్ చేసుకుంటూ మీరు ఏదైతే వాడుకుంటున్నారో బెల్లం కానీ వేరే ఏదైనా షుగర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సరిపోయినంత. నేనైతే ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు జ్యూస్ కోసం అయితే ఇంత క్వాంటిటీ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసేయాలి. ఇందులో ఉన్న షుగర్ మొత్తం బాగా కరిగిపోయేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా మనం ఈ జ్యూస్ని ఇలా వెడల్పాటి చిన్న గిన్నెల్లో రెడీ చేసుకున్నామంటే సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. రెడీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. కలుపుకోవడానికి ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడానికి కూడా. నేనైతే ఎప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెల్లో కలిపేసుకున్న తర్వాత గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. లేదా ఇలా రంజాన్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళైతే మార్నింగ్ తీసుకుంటే కొంచెం ఈవినింగ్ వరకు నీరసం లేకుండా కొంచెం డీహైడ్రేషన్ కూడా అవ్వకుండా ఉంటుందండి. అంతేకాకుండా దీంట్లో యూజ్ చేసిన సోమ్ సీడ్స్ ఇంకా ఇలాచీ వల్ల చాలా సేపటి వరకు దాహం వేయకుండా, గొంతు కొంచెం ఎక్కువగా ఎండలుగా ఉంటే తడారిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుందండి ఈ జ్యూస్. ఉదయాన్నే ఒక్క పొద్దుండే వాళ్ళు సైరీలోకైనా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ ఇఫ్తార్లోకైనా తీసుకోవచ్చండి. అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువసేపు దాహం వేయకుండా, మెయిన్గా డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఉంటుంది. బాడీలో వేడిని తగ్గిస్తుంది. పుదీనా వల్ల ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ డ్రింక్ తో పాటుగా ఇంకొక డ్రింక్ ని కూడా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి బాగా ఒక గిన్నెడు ఫుల్ గా పుదీనా ఆకులు, వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, దాంతో పాటుగా కొంచెం కొత్తిమీర, ఒక సగం అంగుళం ముక్క అనుకోండి, పైనంతా పీల్ చేసేసిన చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు, లేదు వద్దనుకున్న వాళ్ళు, కొంచెం స్పైసీగా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ వాము, ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది గ్రైండ్ అవ్వడానికి కొంచెం వాటర్, దాంతో పాటుగా ఇందులోకి బాగా గట్టిగా ఉన్న గడ్డ పెరుగు ఒక 4 to 5 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ పలుచగా ఉన్న పెరుగు కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉన్న పెరుగు అయితే మనం గ్రైండ్ చేసుకున్నా కూడా మరీ నీళ్ళగా అయిపోకుండా ఉంటుందండి. ఈ పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత దీనికి అయితే మిక్సీ వేసుకుంటున్నాను బాగా ఫైన్గా వచ్చేటట్లుగా. ముందే కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంత కన్సిస్టెన్సీలో ఈ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా ఆల్మోస్ట్ మసాలా మజ్జిగలాగే ఉంటుంది, కానీ కొంచెం ఇంగ్రీడియంట్స్ వల్ల లైట్గా స్పైసీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డీహైడ్రేషన్ కూడా తగ్గుతుందండి దీంతో చాలా బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాల్సినంత పల్చగా, ఎంత పల్చగా మీరు ఒక మజ్జిగలాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు అంత పల్చగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇందులో ఒక సగం నిమ్మ చెక్కను కూడా పిండేస్తున్నాను. ఇందులోకి ముందే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా సరి చూసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం ఏదైనా అవసరమైతే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత దీన్ని అయితే మొత్తం అన్ని కలిసేటట్టుగా ఇలా కలిపేస్తున్నాను. తర్వాత ఇందులో మీరు ఇంకొంచెం చలవ చేయాలనుకున్న వాళ్ళైతే సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ జ్యూస్ రెడీ అయిపోయిందండి.
దీన్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఇందాక చేసిన జ్యూస్ కొంచెం స్వీట్గా ఉన్నా ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, సాల్టీ స్పైసీగా ఉంటుంది. ఈవినింగ్ ఇఫ్తార్ తర్వాత తీసుకోవడానికి పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఉదయం నుంచి ఖాళీ పొట్టతో ఉంటారు కాబట్టి అప్పుడే సడన్గా కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి 2 డ్రింక్స్ని కూడా ఈ రంజాన్ నెలలో మీరు కూడా రెడీ చేసేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ సెహరీలో కానివ్వండి, లేకపోతే ఇఫ్తార్లో కానివ్వండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటూ ఉంటే ఈ మంత్లో ఉన్న కొంచెం ఎండలు తట్టుకొని ఫాస్టింగ్ చాలా ఈజీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఈ మంత్ మొత్తం ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఎసిడిటీ, వేడి సమస్యలు, డీహైడ్రేషన్ రాకుండా నాకు తెలిసిన చిన్నపాటి టిప్స్ ఇంకా ట్రిక్స్తో ఈ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం బయటికి పరిగెత్తి కొనుక్కొని రావాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకు ఉన్న డీహైడ్రేషన్, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఈ రంజాన్లో తట్టుకోవడానికి ఈ 2 రకాల డ్రింక్స్ చాలా ఈజీగా హెల్ప్ అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డ్రింక్ అయితే నాకు తెలిసి మార్నింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో ఉన్న సోంపు, ఇలాచి ఇంకా పుదీనాల వల్ల డీహైడ్రేషన్ లేకుండా, గొంతు తడారిపోకుండా, అంతేకాకుండా లెమన్తో నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కొంచెం స్వీట్ డ్రింక్ షుగరీగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే పర్ఫెక్ట్ అండి. ఈ డ్రింక్ అయితే ఆల్మోస్ట్ మజ్జిగలాగే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇఫ్తార్లో ఫాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత లాస్ట్లో ఈ డ్రింక్ ని తీసుకున్నామంటే మార్నింగ్ నుంచి ఉన్న ఖాళీ పొట్టతో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు ఉన్నా కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.